కొన్నిసార్లు పిల్లలు మంచోళ్ళు ఉంటారు, కానీ తల్లిదండ్రులు దుష్టులై ఉంటారు. కొంతమందికి తల్లులు దుష్టురాలైన తల్లులు ఉంటారు, కొంతమంది దుష్టులైన తండ్రులు ఉంటారు. వాళ్ళని కూడా కనిపెట్టుకోవాలి. ఇప్పుడు తండ్రి దుష్టుడైనా తల్లి దుష్టురాలైనా మనమన్నా దేవునికి భక్తి చేయాలి, మనమన్నా దేవునికి భయపడి ఉండాలి అనే ఆలోచన పిల్లలు కలిగి ఉండాలి. బైబిల్లో ఈ 2 విధాలైన జీవితాలు ఉన్నాయి. కొరహు అనేవాడు చెడిపోయినాడు, కానీ అతనికి రత్నాలు లాంటి పిల్లలు పుట్టారు. అతని పిల్లలు రత్నాలే, కొరహు కుమారులు. వాళ్ళు రాసిన కీర్తనలు బైబిల్లో మంచి ఆధిక్యతను సంపాదించుకున్నాయి. అలాగే ఏలీ కుమారులను మీరు కానీ చూడగలిగితే, ఏలీ మంచి దైవజనుడు, కానీ ఏలీ కుమారుల గురించి లేఖనం అంటుంది వారు యెహోవాను ఎరగని దుర్మార్గులు అని. వాళ్ళ నానేమో దైవజనుడు, వాళ్ళ నానేమో ఆయన ఏది పలికితే జరిగిద్ది, అంత శక్తివంతమైన దైవజనుడు, కానీ కుమారులు మాత్రం వాళ్ళ నాన్న సేవించే దేవుణ్ణి ఎరుగలేదట. పేరు మాత్రం తెలుసు, వాళ్ళ నాన్న ఒకే ఆయన యెహోవా అని. కానీ